సీజన్ కు సంబంధించి మినీ వేలం అబుదాబి వేదికగా జరుగుతుంది. ఈ వేలంలో పర్స్ వాల్యూ ఎక్కువగా ఉన్న జట్లు ప్లేయర్లను కొనుగోలు చేశాయి. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం ఆస్ట్రేలియా ఆటగాడు గ్రీన్స్ కు 25.20 కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఇది హైయెస్ట్ అమౌంట్ గా కొనసాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ ను 2 కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో జట్టు శ్రీలంక ఆటగాడు హసరంగను 2 కోట్లకు కైవసం చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వెంకటేష్ అయ్యర్ ను 7 కోట్లకు దక్కించుకుంది. వెంకటేష్ అయ్యర్ కోసం కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడ్డాయి. అతడిని కొనుగోలు చేసింది. క్వింటన్ డికాక్ కు కోటి చెల్లించి ముంబై ఇండియన్స్ జట్టు దక్కించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బెన్ డకెట్ ను 2 కోట్లకు సొంతం చేసుకుంది. పిన్ అలెన్ ను కోల్కతా నైట్ రైడర్స్ 2 కోట్లకు దక్కించుకుంది. జాకబ్ డఫీకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 కోట్లు చేసుకుంది. మతీషా పతిరనను 18 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు దక్కించుకుంది. ఇతడి బేస్ ధర 2 కోట్లు. దక్షిణాఫ్రికా ఆటగాడు నోకియాను లక్నో జట్టు 2 కోట్లకు సొంతం చేసుకుంది. రవి బిష్నోయిని రాజస్థాన్ రాయల్స్ 2 కోట్లకు దక్కించుకుంది. బంగ్లాదేశ్ ఆటగాడు అఖిల్ హుస్సేన్ ను చెన్నై సూపర్ కింగ్స్ 2 కోట్లకు కొనుగోలు చేసింది. యంగ్ ప్లేయర్ అకీవ్ దార్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 8.4 కోట్లకు చేసింది. ఇతడి కోసం ఢిల్లీ, హైదరాబాద్ జట్లు విపరీతంగా పోటీ పడ్డాయి. ప్రశాంత్ వీర్ ను చెన్నై సూపర్ కింగ్స్ 14.2 కోట్లకు దక్కించుకుంది. అన్ని జట్ల ప్లేయర్లకు కోట్లు చెల్లిస్తుంటే హైదరాబాద్ మాత్రం శివంగి కుమార్ అనే ఆటగాడిని 30 లక్షలకు కొనుగోలు చేసింది. కార్తిక్ శర్మ అనే ఆటగాడిని చెన్నై జట్టు 14.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతడి కోసం కోల్కతా, చెన్నై, హైదరాబాద్ జట్లు విపరీతంగా పోటీ పడ్డాయి. ముకుల్ చౌదరి అనే ఆటగాడిని 2.60 కోట్లకు లక్నో జట్టు కొనుగోలు చేసింది. ఇతడి కోసం ముంబై, రాజస్థాన్, లక్నో పోటీ పడ్డాయి. తేజస్వి సింగ్ అనే ఆటగాడిని 3 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. ఇతడి కోసం ముంబై, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ విపరీతంగా పోటీ పడ్డాయి. అశోక్ శర్మ అనే ఆటగాడిని 90 లక్షలకు గుజరాత్ సొంతం చేసుకుంది. ఇతడి కోసం కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ జట్లు విపరీతంగా పోటీ పడ్డాయి. కార్తిక్ త్యాగి అనే ఆటగాడిని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం 30 లక్షలకు దక్కించుకుంది. లక్నో జట్టు నమన్ తివారీ అనే ఆటగాడిని 30 లక్షలకు సొంతం చేసుకుంది. సుశాంత్ మిశ్రా అనే ఆటగాడిని రాజస్థాన్ జట్టు 90 లక్షలకు వెచ్చించింది. విఘ్నేష్ అనే ఆటగాడికి 30 లక్షలు చెల్లించింది రాజస్థాన్ జట్టు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ప్రశాంత్ సోలంకి అనే ఆటగాడిని 30 లక్షలకు కొనుగోలు చేసింది.